టీటీవీ న్యూస్. అవినీతిని వెలికితీయటంతో పాటు వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి కలిసి వచ్చే వారిని స్వాగతిస్తామని వనపర్తి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ మాట్లాడుతూ వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న గట్టు యాదవ్ అధికార మదంతో అధికారులను తప్పుదోవ పట్టిస్తూ అనేక అవినీతి పనులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. అధికారాండతో 3 నెలల క్రితం తప్పుడు ధృవపత్రాలను చూపించి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను తప్పుదోవ పట్టించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టారు. కొన్ని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కి దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు వస్తుండగా తప్పుడు ధృవపత్రాలతో 30,000 ఖర్చు అయ్యే విధంగా అధికారులను తప్పుదోవ పట్టించి 7 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయించారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా మున్సిపల్ కాంప్లెక్స్ లలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్ట్రీట్ వండర్ షాపులను తన అనుచరులకు లంచాలు తీసుకుని కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. గట్టు యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి మేము కౌంటర్గా మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నాం. మున్సిపల్ చైర్మన్ గారికి మేము ఒక సూటి ప్రశ్న తలుచుకున్నాం. మీరు అవినీతి 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 అంటున్నారు కదా, అవినీతి గురించి మేము ఒక ఉదాహరణకు 2 మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాం. ఆయన చేసిన అవినీతి సరే గతంలో చేసింది అది ఏమున్నది, అది ఏం కథ అనేది మనకు విజిలెన్స్ కమిటీ వస్తుంది, అన్నీ వస్తుంది, దాని ప్రకారం చూసుకుంటారు. కానీ మేము మున్సిపల్ చైర్మన్ కానీ గట్టు కానీ మేము ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్, అయ్యా మీరు అవినీతి అని ఎక్కడో జరిగిందని చూపిస్తారు. మన యొక్క మున్సిపాలిటీలో గత 4 ఏళ్ళ నుంచి నడుస్తున్నది కదా మీ ప్రభుత్వము, మీ యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ నడుస్తున్నది కదా, మీ దగ్గర ఎన్ని రకాలుగా అవినీతి జరిగిందో మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము. దానిలో భాగంగా మీకు కేవలం ఒక ఎగ్జాంపుల్ విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. వనపర్తి పట్టణంలో మనకు చందాపూర్ రోడ్లో గల 1131 సర్వే నెంబర్ ఉన్నది. ఆ యొక్క సర్వే నెంబరు 1982లో దాదాపుగా ఒక లేఅవుట్ కొరకు వాళ్ళు పర్మిషన్ తీసుకున్న మాట వాస్తవం. కానీ ఆ దానిలో పర్మిషన్ తీసుకున్న వాస్తవం దానిలో ఏముంటుందంటే పర్మిషన్ మన మున్సిపాలిటీకు 10% కానీ 20% కానీ మన ఏదో ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పాలి, అప్పట్లో అప్పచెప్పలేదు. అయితే ఆ పర్మిషన్ అట్లనే పెండింగ్లో పడిపోయింది. దాని 29/2023 రోజు వాళ్ళు ఆథరైజ్డ్ లేఅవుట్ కింద పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఒక లేఅవుట్ మన ఒక ప్లాట్ పర్మిషన్ మాత్రమే. ఇది మామూలుగా లేఅవుట్ పర్మిషన్ ఉందని చెప్పి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ దీనికి ఎలాంటి లేఅవుట్ పర్మిషన్స్ లేవు. దీనికి దాదాపుగా మనకు గవర్నమెంట్కు 2,32,000 రూపాయలు యాజ్ పర్ చలన్ కట్టాల్సి వస్తున్నది. దాదాపుగా 2,32,000 ఒక ప్లాట్ పర్మిషన్ కొరకు 2,32,000 రూపాయలు మనం పర్మిషన్ కట్టాలి. కానీ ఇది పాత ఒక ఫేక్ ఎల్ఆర్ఎస్ చూపించి కేవలము 30,000 రూపాయలు మాత్రమే, కేవలం 30,000 రూపాయలు మాత్రమే చూపించి వీళ్ళు పర్మిషన్ జరిగింది. ఇట్లా 7 పర్మిషన్స్ అంటే ఒక్కొక్క పర్మిషన్ దగ్గర దాదాపు 2 లక్షల రూపాయల అవినీతి జరిగింది. అంటే ఇది ఓన్లీ ఇది ఒక్క ఫైల్ మీదనే 14 లక్షల రూపాయలు, అక్షరాల 14 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిరు వీళ్ళు. ఫస్ట్ మీరు దీనికి సమాధానం చెప్పండి. దీనికి మేము ఎప్పుడైనా సరే ఏ చౌరస్తాకైనా మీరు డేట్ ప్లేస్ మీరు ఫిక్స్ చేయండి, మేము వస్తాము విత్ ప్రూఫ్స్కు. ఒకవేళ మేము నిరూపిస్తాం ఇది ఫ్రాడ్ జరిగిందని నిరూపిస్తాం. మేము ఒకవేళ మీరు ఫ్రాడ్ జరగకపోతే మీరు రాజీనామా చేస్తారా? మేము సూటిగా సుత్తి లేకుండా సింపుల్ క్వశ్చన్ వేస్తున్నాం. మేము మీరు హాస్పిటల్ దాని ప్రకారంగా ఇచ్చారు. ఇట్లా ఓన్లీ ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఒకటి ఇలా కల్లోలాలు ఉన్నాయి మీ యొక్క మున్సిపాలిటీలో. మీరు మీ యొక్క మున్సిపాలిటీ పెట్టి మాకు ఆడ అవినీతి జరిగింది, మాకు రైట్ లెఫ్ట్లో అవినీతి జరిగింది, ఆడ జరిగింది అంటున్నారు. నల్లచెరువు మీద ఫస్ట్ అలిగేషన్ స్టార్ట్ అయిందే నల్లచెరువు నుంచి కానీ వర్క్ చేయించి వర్క్ కావాలని వర్క్ చేయించి మంత్రి గారు అన్ని చేయించి మాకు ఈరోజు చేసి దాన్ని అవన్నీ చూపిస్తే దాని తర్వాత బిల్లులు ఎవరు చేసుకోవాలి, దాని మీద నల్లచెరువు కట్ట మీద ఎవరు చేసుకోవాలి బిల్లు ఒకసారి మీరే రికార్డుతోని. మీకు సమాచారం కట్ట అవసరం లేదు, మీరు చెప్తే ఓన్లీ మీకు ఒక అర్ధగంటలో మేము అన్ని సమాచారం మేము ముందు పెడతాం. రెండవది మనకు విజయ ఆయిల్ ఉందండి మన సంతబజార్లో, మన ఎమ్మెల్యే కంపెనీ పక్కన విజయ ఆయిల్ ఫామ్ ఉన్నది. ఇది ఓన్లీ మన చైర్మన్ గారు 30 సంవత్సరాలు లీజ్ తీసుకోవడం జరిగిందండి. 30 years అగ్రిమెంట్ చేసుకోవాలి, లీజ్ అగ్రిమెంట్. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి మీరు? దాని తర్వాత మనకు మన హాస్పిటల్ ముందర షాపింగ్ కాంప్లెక్స్ మన ఆకార దానికి ఆఫీస్ ప్రాంగణంలో అవి కూడా కోలి ఆయన అనుచరులకు, కేవలం ఆయన అనుచరులకు అది ఒక లీజ్ ఇచ్చాడు. ఇది ఎంతవరకు సమంజసం? ఇవన్నీ పెట్టుకొని మీరు చేసే అవినీతి మళ్ళీ అది రెసిడెన్షియల్ జోన్గా మనకు మార్చారు. రెసిడెన్షియల్ జోన్గా మార్చిన తర్వాత కూడా ఒక పర్మిషన్ కొరకు 1100
137 సర్వే నెంబర్. అది 137 సర్వే నెంబర్లో అది రెసిడెన్షియల్ జోన్లు కాదు, కమర్షియల్ జోన్ అని చెప్పి 20 లక్షల రూపాయలు దండుకోవాలి లఘుశెట్టి శ్రీనివాస్ ద్వారా. ఫేక్ ఎల్ఆర్ఎస్ పెట్టారు సార్. దాని కూడా ప్రూఫ్ ఉన్నది. ఫేక్ ఎల్ఆర్ఎస్ పెట్టి అతని దగ్గర 20 లక్షల రూపాయలు లంచంగా తీసుకొని కేవలం 11 లక్షల ఫీజు కట్టించుకొని ఒక్కరోజు మాత్రం అప్రూవల్ ఇచ్చారు. కేవలం ఒక్క రోజులో మున్సిపల్ గారు యాజ్ పర్ దాని ప్రకారంగా అప్రూవల్ ఇచ్చారు. అప్రూవల్ తర్వాత ఒక్క రోజుకే అతను డౌన్లోడ్ చేసుకున్నాడు, ఆయన కార్యక్రమం చేసుకున్నాడు. మళ్ళీ ఒకటే రోజుకే మళ్ళీ దాన్ని రిజెక్ట్ లిస్ట్ పెట్టాడు. ఇన్ని అవినీతులు ఉన్నాయి మున్సిపాలిటీలో. ఇవన్నీ వదిలిపెట్టి అలా అవినీతి జరిగింది, ఈ అవినీతి ఫస్ట్ నీ అవినీతి మేము భాగవతం బండగడతాం.